మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధికారులు తప్పుదనం వల్ల మీకు మరీ పెరిగినందుకు నన్ను కూడా క్షమించండి. మా అందరికీ నేను కూడా సారీ చెప్తున్నా. ఇంకొకసారి మీ గ్రామ సభలో ఇటువంటి జరగకుండా నేను కూడా చూస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. నా అడ్మినిస్ట్రేషన్లో నా అధికారులు చేసిన తప్పు. అధికారులు NRJS ప్రధాన ఉద్దేశం పేదవారికి పని కల్పించాలి, ఆకలితో అలమటించకూడదు, వాళ్ళు 3 పూట్ల అన్నం తినాలి. వర్షాధారం మీద ఆధారపడ్డ ప్రాంతాలు, ఇప్పుడు వ్యవసాయదారులు జీవించే ప్రాంతం, వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరంతరం కూడా అందరికీ ఉపాధి దొరకదు. వర్షాలు వచ్చినప్పుడు పంటలు పండేటప్పుడు నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు పని ఉంటుంది. మిగతా టైంలో పని లేకపోతే వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తారనే ఉద్దేశంతో 100 రోజుల పాటు ప్రతి పేదవాడు పని చేసుకోవడానికి ప్రభుత్వం మీ ఇంటి దగ్గర మీరు పని చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ అదనంగా మీకోసంగా ప్రభుత్వం 100 రోజుల పాటు పని కల్పించడం ఈ ఉపాధి హామీ పథకం. గతంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని ఓన్లీ ఫుడ్ ఫర్ వర్క్ అని చెప్పి ఓన్లీ మీకు అన్నానికి ఖర్చులకి డబ్బులు కావాలని 99 రూపాయలతో స్టార్ట్ అయింది. ఈ రోజున ఒక్క రోజుకి 2 గంటలు కానీ 3 గంటలు కానీ 300 వచ్చేటువంటి అవకాశం వచ్చాం. అయితే ఈ రోజుకి ఈ పథకం పెరుగుతున్నా కాలువలకు పూడికి తీయటం, గట్టు మీద తీయటం, మళ్ళీ వర్షం రాగానే గట్టు మీద ఇసుకంతా కాలువలో పోవటం, కాలువలు పూడిపోతున్నాయి. ఇది కాదు, కాంక్రీట్గా ప్రజలకు కనిపించేటట్టుగా కూడా పనులు చేయాలి. ఎట్టా పని చేస్తున్నాం, డబ్బులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఖర్చుతో పాటు ప్రజలకు ఉపయోగం ఉండే పనులు కూడా చేయాలనే ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మీరందరూ కూడా ఆలోచించినటువంటి ఆలోచన గ్రామాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు వర్కర్లన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించడమో లేదా పంచాయతీరాజ్ వారితో సంప్రదించి వాళ్ళు ఇచ్చిన కాలంలో వాళ్ళు ఇచ్చిన గుంటలను తీసుకొని వాటినే పనిగా ఉపయోగించుకునేవాళ్ళు. గ్రామంలో ఎటువంటి పనులు తెలిసేది కాదు. ఆ విధంగా కాదు, మీ గ్రామానికి ఏం కావాలో మీకు తెలుసు. మేము రోడ్డు మీద పోతుంటే రోడ్డు చూసి చాలా బాగుంది అనుకుంటాం. ఎక్కడెక్కడ మేము వస్తే అక్కడ మాకు స్వాగత సత్కారం ఉండదు, కార్పెట్లు వేసి ఏమీ కనిపించకుండా చేస్తారు. ఇది కాదు, మీ గ్రామంలో ఉండే సమస్యలని మీకు తెలుసు కాబట్టి మీ గ్రామానికి ఏం కావాలి, మీ గ్రామానికి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని 4 భాగాలకు విభజించి, 1 వ్యవసాయ పరంగా, 2 నీటి పరంగా, 3 గ్రామాల్లో మౌలిక సదుపాయాల పరంగా, 4 వ్యక్తిగతంగా 4 భాగాలుగా విభజించి మీకు ఏం కావాలి గ్రామ సభలో తెలియజేయమన్నారు. అంటే ఉద్దేశం మీ గ్రామంలో ఉండేటువంటి అన్ని సమస్యలు ఇక్కడ తెలపాలి. మీరు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు చెప్పండి, అంగన్వాడీ బిల్డింగ్ లేదు చెప్పండి, సిమెంట్ రోడ్ లేదు చెప్పండి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ లేవు చెప్పండి, కరెంటు లేదు చెప్పండి. ఇవన్నీ చూసి కూలి వాళ్ళతో చేపించే పనులైతే కూలి వాళ్ళు, తర్వాత మెటీరియల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మెటీరియల్ ద్వారా చేసే పనులైతే మెటీరియల్ ద్వారా చేసి సంవత్సర కాలం పాటు ఈ గ్రామాల్లో పనులన్నీ చేయాలంటే ఈ రోజు ఈ గ్రామ సభలో పెట్టిన వర్క్లే ఈ సంవత్సరం అంతా నిర్వహించడం జరుగుతుంది. మధ్యలో ఇక ఏ రోజు ఇంకొక రోజు గ్రామ సభ పెట్టరు, ఇంకొకసారి వాటిని ప్రభుత్వానికి పంపరు. ఇది మీ ఫీల్డ్ అసిస్టెంటో లేదా టెక్నికల్ అసిస్టెంటో, ఏపీలో గారో, ఏపీడీనో లేదా ఎంపీడీఓ లేదా ఊరికి సంబంధించింది కాదు. ఈరోజు వీళ్ళందరూ అప్లోడ్ చేస్తారు. వీటన్నిటిని ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఏపీ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విధంగా చేయాలని ఆలోచన తీసుకురావడం కోసమే 4 రకాలుగా విభజించి గ్రామ స్వరాజ్యం రావాలని, గ్రామాలన్నీ కూడా దేశానికి పట్టుకొమ్మలు, నిరంతరం దేశానికి అన్నదానం చేసేటువంటి వ్యక్తులు పల్లెటూరు వారు, నిరంతరం కూడా ఎండనగా వానరుగా కష్టపడి ప్రజలకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టే, ఎనలేని అన్నాన్ని సంపాదించి పెట్టేదానికి కృషి చేసేటువంటి వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు నిరంతరం కష్టపడుతున్నారు.
వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించాలనే ఆలోచనతో పెట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పథకం. స్వీట్లు తింటానికో బిస్కెట్లు తింటానికో లేదు ఎమ్మెల్యే మళ్ళీ ఖండం వేయటానికో మళ్ళీ ఎమ్మెల్యేకి సాంగాలు కప్పడం కాదు మీరు చేయాల్సిన పని. మీకు కావాల్సింది మీ ముందుకు వచ్చాం, మీరు అడగడం నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరు ఫ్రీ కాదు. ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి మీ గ్రామం అంటే ఈ రోజు ఈ రికార్డులో పొందుపరిచినటువంటి విషయాన్ని వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను వాళ్ళ ద్వారా కూడా ఎమ్మెల్యేగా నేను కూడా కాపీ తీసి పెట్టుకుని వీటన్నిటిని కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా 4వ అంశం, మీ వ్యక్తిగతంగా మీ ఇక్కడ చాలా వేస్తున్నారు, లేదంటే ఇక్కడ పూల తోటలు వేస్తున్నారు, ఇక్కడ ఇంకా రకరకాల కూరగాయలు వేస్తున్నారు. మీరందరూ కూడా స్ప్రింక్లర్స్ కావాలి, మీకు కావాల్సినట్టు తిప్పల సేద్యం ఇక్కడ నడుస్తుంది, లేదంటే ఇంకా రకరకాల వ్యవసాయాలు చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వ్యక్తిగతాలు నేను మామిడి తోట వేస్తా, ఆ గుంట తోటానికి ఖర్చు కావాలా, ఖర్చు ఉన్నారు చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, నేను చోట తగ్గిస్తారు, మనకు మిగులుతుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఎవరైతే పొలాలు ఉన్నాయో, నా పొలాల్లో నేను 5 ఎకరాల్లో మామిడి తోట వేయాలనుకుంటున్నాను, నాకేమైనా ఉపాధి హామీ ద్వారా నాకు అవకాశం కల్పిస్తారని మీరు అడగండి. ఉపాధి హామీ వాళ్ళు ఇమీడియట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గా నివేదికలు పంపుతారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో మీరు సంప్రదిస్తే వాళ్ళు సబ్సిడీ వస్తుంది, గుంటలకు డబ్బులు ఇస్తారు. 3 సంవత్సరాలు ఆ మామిడి చెట్లు పెంచుకునే దానికి ఖర్చులకు డబ్బులు ఇస్తారు. పంట చేతికి వచ్చేంత వరకు కూడా మీకు అండగా ఉంటారు. అదేవిధంగా సెరికల్చర్ ఉంది, ఇక్కడ కూరగాయలు పండుతున్నారు. వీటన్నిటి కూడా వివిధ డిపార్ట్మెంట్లు అన్ని కూడా అనుసంధానం చేస్తూ ఎక్కడ ఉపాధి హామీ ద్వారా పేదలు కూలి వాళ్ళ చేత పనులు చేయించడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటి కూడా చూస్తారు. అందుకని ఇటువంటి సౌకర్యాలను కల్పించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదో రామకృష్ణ, లేదంటే రంగారావు, లేదు ఇంకొక తాతయ్య, ఇంకొక ఆయన కాదు, రవీంద్ర కాదు, అందరూ ఆలోచించండి. మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు అడగండి, అడిగి చేపించుకోండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, గంట కాదు 2 గంటల మీ అధికారులు ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఉండేది మనకు సేవ చేయడానికి, ఈ కాలం కోసం వాళ్ళు వచ్చిన వ్యక్తులు కాబట్టి ఉంటారు. అన్ని అర్జీలు ఇచ్చి దగ్గరుండి బుక్కులు రాపిచ్చి టైంచి ఇంటికి వెళ్ళండి. ఈ రోజు మీరు చేసే అలసత్వం సంవత్సర పాటు మీరు నష్టపోయే పరిస్థితి వస్తావు. కాబట్టి దయించి మీకు కావాల్సిన విషయాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ గారు తెలియజేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తుమ్మల పంట ఈ రోజు గత 8 సంవత్సరాల నుంచి కావలి ప్రజలని తుమ్మల పంట రోడ్డు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు. కానీ మన అందరం శాంతి కాముకులు, నిజంగా శాంతి కాముకులు. అదే ఇంకొక ప్రాంతంలో కడప, ఇంకా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే ఈ రోజు రోడ్డు మీద దండాల రూపంలో అట్టడిగిచ్చుండే ఉన్నటువంటి రోడ్డును చూసి, కానీ మనం ఇప్పుడు కూడా భరిస్తున్నాం తప్ప, బాధలు అనుభవిస్తున్నాం తప్ప, ఏ రోజు కూడా ప్రజలెత్తి మాట్లాడి సైన్యులందరినీ ఆనందింపజేయడం కొరకు రేపు 1వ తేదీన సెప్టెంబర్ 1వ తేదీన మీ అందరి సమస్యలు నేను ఆనాడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవడం లేట్ అయింది. ఆనాడు ముఖ్యమంత్రి చేత కూడా అక్కడ వేలు దగ్గర సెంటర్లో కూడా చెప్పేసా ముఖ్యమంత్రి చేత. కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించి ఈరోజు 9 రోజులు సెప్టెంబర్ 1వ తేదీన కాంట్రాక్టర్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. గతంలో శంకుస్థాపన అంటే శిలాపలకం, ఇక్కడ శిలాపలకం కాదు. ఆ రోజు వర్క్ బిగిన్ చేస్తున్నాం. కాలనీని అంబేద్కర్ కాలనీ మొదలుకొని తుమ్మలపంట రోడ్డు సెంటర్లో నుంచి ఇటువైపు నుంచి కొన్ని మిషన్ వేసి, అటువైపు నుంచి కొంచెం మిషన్ వేసి అన్ని కూడా స్టార్ట్ చేసి మీ కళ్ళల్లో ఆనందం కోసం మీకు ఎదురొచ్చి కాలనీ అంబేద్కర్ ఎదుర్కొన్న పాదయాత్ర రూపంలో కాలనీ దాదాపు 2000 మందితో పాదయాత్ర ప్రారంభించి మీ ఆనందం కోసం, మీకోసం మీరు ఎన్ని సంవత్సరాలు ఈ రోడ్డు మీద మీరు కష్టపడ్డారు. ఒక్క రోజున గుంటూరు ఉన్న రోడ్డు మీద పాదయాత్రకు వస్తే ఆ నొప్పండి మాకు తెలిసిద్దని చెప్పడాని కోసం, మీకు సంఘీభావం కోసం రేపు 1వ తేదీన పాదయాత్ర చేస్తున్నా. ఆ పాదయాత్ర చేసి మన 7 పంచాయతీలకు సంబంధించిన మహిళల చేత పైలాన్ని నేను ఓపెన్ చేయడం లేదు, 728 మంది మహిళల చేత ఆ రోజున పైలాన్ని ఓపెన్ చేసి ఆ రోజు వర్క్ బిగిన్ చేస్తాం. 2 రోజులు కలిగించి అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 31, 2024 సంవత్సరం ముగింపు రోజున కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, కొత్త సంవత్సరానికి నూతన ఉత్సాహాన్ని సేకరిస్తూ జనవరి 1వ తేదీ సంబరాన్ని కావాలి తుమ్మలపంట రోడ్డు మీద జరుపుకునేదానికి, చేతులు కట్ చేసుకునేదానికి రోడ్డుని ప్రారంభిస్తానని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, మీ ప్రోత్సాహం, మీ
ధైర్యం, నీ ఓర్పు, నీ నేర్పు నా వెనక ఎప్పుడు అండగా ఉన్నంత కాలం దేనికైనా నేను సిద్ధపడతానని, నీకోసం ఎవరికైనా పోరాడుతాను. కావల యొక్క గౌరవాన్ని, కావల యొక్క వ్యక్తిని కాపాడేదంటే నిరంతరం కాలువ కృష్ణారెడ్డి మీకు అండగా ఉంటాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.